వెల్కమ్ బ్యాక్. డబ్బు బంధాన్ని కలుపుద్ది, బంధాన్ని తెంచుద్ది. ఆత్మీయ బంధాల కంటే ఆర్థిక బంధాలే బలంగా ఉన్న ఈ రోజుల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మంత్రి శ్యామ్ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అసలు ఆయన కిడ్నాప్ కు మాస్టర్ మైండ్ గా వ్యవహరించింది ఎవరు? శ్యామ్ తెలివిగా తనని తాను ఎలా రక్షించుకోగలిగాడు? కట్టుకున్న భార్య ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేయించడం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన మంత్రి శ్యామ్ కు మాధవీలతతో 1996లో వివాహమైంది. వివాహం అనంతరం 1997లో భార్యాభర్తలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. 3 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. 2005లో ఇద్దరూ ఇండియాకు తిరిగొచ్చేశారు. మొదటి భార్య తన 2 పిల్లలతో హైదరాబాద్ లో సన్ సిటీలో నివాసం ఉంటోంది. శ్యామ్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. శ్యామ్, ఫాతిమా అంబర్పేటలో దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో కృష్ణతేజ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం శ్యామ్ తన తండ్రి నుంచి వచ్చిన ప్రాపర్టీని 20 కోట్లకు అమ్మేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శ్యామ్ కు భారీగా లాభాలు రావటం, రెండో భార్య ఫాతిమాకు డబ్బులివ్వటం మాధవీలతకు మింగుడు పడలేదు. ఆస్తిలో ఎలాగైనా వాటా దక్కించుకోవాలనే ఆశతో కిడ్నాప్ కు ప్లాన్ చేసింది. కనీసం ఆస్తిలో 16 కోట్లైనా తాను కాజేయాలని ప్లాన్ చేసింది. కిడ్నాప్ గ్యాంగ్ ను సంప్రదించి అంతా అనుకున్నట్లు జరిగితే ₹1.5 కోట్లు ఇస్తానని ముందుగా కిడ్నాప్ ముఠాకు 10 లక్షల అడ్వాన్స్ చెల్లించింది. గత నెల 29న శ్యామ్ ఇంటి నివాసంలో ఉండగా కారులో వచ్చిన నిందితులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. దాంతో రెండవ భార్య ఫాతిమా పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా మొదటి భార్య మాధవీలతపై పోలీసులు నిఘా పెట్టారు. టీమ్ అనే అతను తనకున్నటువంటి ఆస్తిని అంటే బంజరాయిల్స్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని ఈ మధ్యలో 2 మంత్స్ బ్యాక్ ఒక 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. సో అందులో వచ్చినటువంటి అమౌంట్ని అతను తన సొంత అవసరాలకు వాడుకోవడము, తర్వాత అతనికి ఉన్నటువంటి మొదటి భార్యకు ఉన్నటువంటి పిల్లలకు ఏమి ఇవ్వకపోవడము, ఇట్లాంటి చేస్తున్నప్పుడు మొత్తం ఆస్తిని అంతా దుర్వినియోగం చేస్తున్నాడు. ఎట్లా అయినా ఆస్తిని గుంజుకోవాలనే ఉద్దేశంతో మొదటి భార్య ఒక పథకం రచించి ఈ కిడ్నాప్కి ప్లాన్ చేసి తన అనుచరుల ద్వారా ఈ కిడ్నాప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇతన్ని కూడా మనం వెరిఫై చేసినప్పుడు A2 ఎవరైతే ఉన్నారో అతను వీళ్ళ దగ్గర దాదాపు 5-6 సంవత్సరాలు వాళ్ళు నడిపినటువంటి సబ్వే రెస్టారెంట్ అండ్ కేఫ్లో మేనేజర్గా పనిచేసినట్టు తెలుస్తూ ఉంది. ఇతను తన ఫ్రెండ్ సాయి అనే అతనికి ద్వారా ఈ పథకం రచించి కిడ్నాప్ చేయడం జరిగింది. నిందితులు బాధితుడిని చర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి 2 వేరు ప్రాంతాల్లో తిప్పుతూ ప్రాణంతో విడిచిపెట్టాలంటే ₹1,50,00,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. కిడ్నాపర్స్ పెట్టిన డిమాండ్ ను శ్యామ్ అంగీకరిస్తూ తెలివిగా డబ్బులు సర్దుబాటు చేసుకోవడానికి కిడ్నాపర్ల ఫోన్ తో తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. నిందితుల ఫోన్ కాల్ లొకేషన్ ను పోలీసులు ట్రేస్ చేశారు. బంజారాహిల్స్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ లో డబ్బు విత్డ్రా చేయడానికి నిందితులు శ్యామ్ ని తీసుకుని వెళ్లగా పోలీసులు ముందుగానే మాటు వేసి టెక్నాలజీ సాయంతో కిడ్నాపర్లను అరెస్టు చేశారు. శ్యామ్ మొదటి భార్య మాధవీలత కిడ్నాప్ ప్లాన్ ను కొద్ది నెలల ముందే ప్లాన్ చేసింది. కిడ్నాప్ ప్లాన్ లో ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించిన రామ్నగర్ కు చెందిన సాయిని, ఎల్ సరిత, లేడీ బౌన్సర్ ప్రీతిని పోలీసులు అరెస్టు చేశారు. కట్టుకున్న భార్యే భర్త శ్యామ్ కు యమపాసంగా మారింది. ఒకవేళ ఆస్తిలో వాటా దక్కకపోయినా కిడ్నాపర్ల డిమాండ్ ఒప్పుకోకపోతే శ్యామ్ ను చంపేయాలని మొదటి భార్య మాధవీలత ప్లాన్ చేసింది. బాధితుడు తెలివిగా నిందితుల ఫోన్ తీసుకుని తన స్నేహితుడికి కాల్ చేసి విషయం చెప్పటం, డబ్బు విత్డ్రా కోసం కిడ్నాపర్లను బ్యాంకుకు వచ్చేలా చేయటం, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది.